సో ఇవన్నీ కూడా నిన్న డిస్కస్ చేసాం మంచిగా మనం. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది అండి. వాట్ స్టెప్స్ యూ టేక్ టు మెయింటైన్ ద వెండర్ మాస్టర్ ఇన్సూర్ డేటా యాక్యురసీ అన్నాడు. సో చెప్పండి, జనరల్గా మనం వెండర్ మాస్టర్ని క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి చెకప్ చేయాలి అన్నాడు. వెండర్ మాస్టర్ అంటే తెలుసు కదా, వెండర్ మాస్టర్ క్రియేట్ చేయడానికి టీ కోడ్స్ ఏంటి, ఎవరు చెప్తారు? XK01, XK01, FK01, MK01. FK01, FK02, FK03, MK01, MK02 పర్చేసింగ్ వెండర్ అయితే ఇది. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే వెండర్తో మనం గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఒక వెండర్ మాస్టర్ సెటప్ చేయాలంటే ఏం చేయాలి? వెండర్తో మనం గుడ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేయాలి? రానున్న రోజుల్లో మనకి వెండర్ సంబంధించి పేమెంట్స్ డిలే అవ్వచ్చు. వాడు ఓకే పర్లేదు నెక్స్ట్ పంపించవచ్చు అనొచ్చు, ఓకే అదొక రీజన్ అయితే. నెక్స్ట్ ఏంటి, వెండర్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, వెండర్స్లో వెండర్ మాస్టర్ ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా ఉన్నాయి ఎవరు చెప్తారు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా వి హావ్ ఇన్ SAP వెండర్ మాస్టర్? General company code, purchasing. General data, company code. 2. General data, company code data, purchasing data. Okay. So general data అంటే ఏంటి? స్ట్రీట్, పోస్టల్ కోడ్, అడ్రస్, ఓకే ఇవన్నీ కూడా జనరల్. కంపెనీ కోడ్ అంటే అలాగే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా జనరల్ డేటా. సో పేమెంట్ మెథడ్స్, ఓకే సో రికన్సిలేషన్ అకౌంట్, సో అలాగే ఇలాంటివన్నీ కూడా కంపెనీ కోడ్ డేటా లాగా వస్తాయి. టాలరెన్స్ గ్రూప్, ఇలాంటి క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, ఓకే ఇలాంటివన్నీ కూడా. పర్చేసింగ్ డేటాలో పర్చేసింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పుకున్నాం. పేమెంట్ టర్మ్స్, ఇన్కో టర్మ్స్, సేల్స్ పర్సన్, పర్చేజ్ ఆర్డర్ వాల్యూ, సో ఇలాంటివన్నీ ఆటోమేటిక్ పర్చేజ్ ఆర్డర్ ఇలాంటివన్నీ కూడా పర్చేసింగ్ డేటాలో ఉంటాయి. సో కాబట్టి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ముందు మనం డేటా వ్యాలిడేషన్ చేసుకోవాలి. ఓకే సో డేటా వ్యాలిడేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ డూప్లికేట్ ఎర్రర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే వెండర్ అనేవాడు మనకి వెండర్ అనేవాడితో మనం కాంటాక్ట్ అయ్యి వెండర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాడి ట్యాక్సెస్ ఏం అప్లై అవుతాయి, బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి అనేది వెరిఫై చేసుకోవాలి. ఓకేనా, వెరిఫై చేసుకోవాలి. సో నెక్స్ట్ వెండర్తో మనం ఎప్పటికప్పుడు ఏమైనా అప్డేట్స్ ఉంటే, బ్యాంక్ డీటెయిల్స్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నా, బ్యాంక్ డీటెయిల్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నాను, ఒకే బ్యాంక్ని పద్దాకా యూజ్ చేయలేను కదా, మారుస్తూ ఉంటాను. సో బ్యాంక్ డీటెయిల్స్ లాంటి అప్డేట్ చేసినప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ డీటెయిల్స్కి మేము బేస్ చేసుకొని మన పేమెంట్లు అనేది ఉంటుంది. సో ఒకవేళ బ్యాంక్ రాంగ్ అయితే డీటెయిల్స్ వేరే వాడి అకౌంట్లో పడతాయి, మనకి అది ప్రాబ్లం అవుతుంది. సో డేటా వ్యాలిడేషన్ చేసుకోవాలి అండ్ ఎటువంటి ఎర్రర్స్ లేకుండా మనం సో వెండర్ మాస్టర్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ పాయింట్ చెప్పండి: వెండర్ ఆన్ బోర్డింగ్, రెగ్యులర్ అప్డేట్స్, డేటా వ్యాలిడేషన్, ఓకే అలాగే డూప్లికేట్ వెండర్ చెకప్. సో 2 సార్లు సేమ్ వెండర్ మన సిస్టంలో 2 సార్లు ఉన్నాడా లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాడు ఒక వెండర్, మళ్ళీ ఇంకో వెండర్ను క్రియేట్ చేసిన అవసరం. సో అప్పుడు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఏదైనా సో 2 వెండర్లు ఉంటే చానీ ఎస్కే 2 ఉన్నాయి. ఓకే చానీ ఎస్కే అనే దాంట్లో ఓల్డ్ డేటా ఉంది, ఇంకో చానీ ఎస్కే దాంట్లో మళ్ళీ న్యూ డేటా ఉంది. దేనికి పోస్ట్ చేయాలో తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే సో కాబట్టి ఇవి డేటా సెక్యూరిటీ. సో ఎవరు పడితే వాళ్ళు ఈ డేటాని చూడటానికి లేకుండా మనం కొన్ని సెన్సిటివ్ ఫీల్డ్స్ ఉంటాయండి వెండర్ మాస్టర్లో. సో వెండర్ మాస్టర్లో కొన్ని సెన్సిటివ్ ఫీల్డ్స్ ఉంటాయి. సెన్సిటివ్ ఫీల్డ్స్ అంటే ఏంటి? బ్యాంక్ డీటెయిల్స్ సెన్సిటివ్ ఫీల్డ్స్, పేమెంట్ మెథడ్స్ సెన్సిటివ్ ఫీల్డ్స్ అంటారు. ఇవి ఈ డీటెయిల్స్ ఎవరు పడితే వాళ్ళకి యాక్సెస్ లేకుండా, అందరూ చూడకుండా వెండర్ డీటెయిల్స్, ఓకే దానికి మనం డేటా సెక్యూరిటీని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. సో ఇది కాన్సెప్ట్. చెప్పగలరు కదా ఫస్ట్ SAPలో వెండర్ మాస్టర్లో ఎన్ని కైండ్స్ ఆఫ్ డేటా ఉంది. ఓకే వెండర్ మాస్టర్ని క్రియేట్ చేయాలంటే ఏ టీ కోడ్స్ని యూజ్ చేస్తాము, వెండర్ మాస్టర్లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వెండర్ మాస్టర్ సంబంధించి డూప్లికేట్ ఎంట్రీ అయ్యి ఉండకూడదు, సెక్యూరిటీ అనేది లూజ్ అయ్యి ఉండకూడదు, డేటా వ్యాలిడేషన్ చెక్ చేసుకోవాలి, రెగ్యులర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా, బ్యాంక్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, పేమెంట్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది మనం తెలుసుకోవాల్సిన వెండర్ మాస్టర్. సో ఇది కూడా నిన్న క్లాస్లో అయిపోయింది, హౌ టు యూ మెయింటైన్ ఇవన్నీ కూడా. సో ఇదేంటిది ఈ రెండు మంత్ ఎండ్. సో ఎండ్ ఆఫ్ ది డే అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ ది మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఈ రెండు యాక్టివిటీస్ అన్నమాట. సో మంత్ ఎండింగ్ ఈ రెండు యాక్టివిటీస్ జనరల్గా ఏంటంటే వెండర్ స్టేట్మెంట్ రివ్యూ
కన్ఫ్యూజ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అంటే మనకి టీ కోడ్ చెప్పండి, ఎవరు చెప్తారు? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ సంబంధించి టీ కోడ్ ఎవరు చెప్తారు? అవుట్ స్టాండింగ్ వెండర్ ఏజింగ్ రిపోర్ట్ లో తెలుసుకోవచ్చు. అలాగే FBL1 లో వెండర్ ఓపెన్ ఐటమ్స్ ఏమున్నాయి, క్లియర్ ఐటమ్స్ ఏమున్నాయి చెక్ చేసుకోవచ్చు. FK10N లో వెండర్ సంబంధించి బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఏమున్నాయని చెక్ చేయాలి ఫస్ట్. అలాగే వెండర్ ఏజింగ్ రిపోర్ట్ అనమాట. సో ఏజింగ్ రిపోర్ట్ చెక్ చేయాలి. ఏజింగ్ రిపోర్ట్ కి ఒక S_ALR_ అని చెప్పి ఒక సెపరేట్ టీ కోడ్ ఉంటుంది. ఓకే, బట్ అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా పెద్ద టీ కోడ్ అది. సో ఏజింగ్ రిపోర్ట్ అంటే ఏంటి చెప్పండి? ఏజింగ్ రిపోర్ట్ అంటే వెండర్ 30 days లో 60 days లో 90 days లో అవుట్ స్టాండింగ్ ఏమవుతున్నాయి అనేది ముందుగానే చెకప్ చేసుకొని మనం పేమెంట్ చేసుకోవాలి. ముందుగా పేమెంట్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి? క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. క్యాష్ డిస్కౌంట్ ఏ బేస్ మీద వస్తుంది? పేమెంట్ టర్మ్స్ బేస్ మీద వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం సో అకౌంట్స్ పేయబుల్ సంబంధించి రికన్సిలేషన్ చేసుకోవాలండి. సో అకౌంట్స్ పేయబుల్ సంబంధించి మనకి పేయబుల్ అంటే ఏంటి? వాట్ ఈస్ పేయబుల్? సో వితిన్ 365 days లో పేమెంట్ చేయాల్సినవి ఏమున్నాయి? సో ఇవన్నిటిని మనం రికన్సిలేషన్ చేసుకోవాలి. రికన్సిలేషన్ అంటే మనకి ఇన్వాయిస్ ఎన్ని ఉన్నాయి, పేమెంట్లు ఎన్ని చేస్తాం. సో బ్యాంక్ రికన్సిలేషన్ దాంట్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో వెండర్ బ్యాంక్ రికన్సిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఏమన్నా ఉంటే మనం డిస్క్రిపెన్సీస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ కూడా మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ లో పార్ట్ అనమాట. సో అక్రూవల్స్. సో అక్రూవల్ అంటే ఏంటి చెప్పండి? సో R2R క్లాస్ లో చెప్పుకున్నాం. అక్రూవల్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బట్ నాట్ పెయిడ్, రెవెన్యూ జనరేటెడ్ బట్ నాట్ రిసీవ్డ్. అంటే మన ఇండియన్ అకౌంటింగ్ అనేది 2 ways లో ఫాలో అవుతాం. ఒకటి క్యాష్ బేసిస్, రెండోది అక్రూవల్ బేసిస్. ఒకటి క్యాష్ బేసిస్, రెండోది అక్రూవల్ బేసిస్. మనం ఫాలో అయ్యేది క్యాష్ బేసిస్ కాదు. ఏం బేసిస్? అక్రూవల్ బేసిస్ మీద ఫాలో అవుతాం మనం. ఓకేనా? సో కాబట్టి సో అక్రూవల్ డేట్స్ ఏమన్నా, అక్రూవల్ ప్రాసెస్ ఏంటి మంది? ఓకే, ఏం కొంటాడు, ఏం అమ్ముతాడు అనేది క్లయింట్ బిజినెస్ తెలుసుకోవాలి ఫస్ట్. అలాగే అక్రూవల్స్ మనకి ఎంట్రీస్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ కూడా అక్రూవల్స్ కింద వస్తాయి జనరల్ గా. సో SAP లో మనకి అక్రూవల్ ఎంట్రీ బుక్ చేయాలంటే టీ కోడ్ వచ్చేటప్పటికి FBS1 లో మనం అక్రూవల్ ఎంట్రీ బుక్ చేస్తాం. సో అక్రూవల్ ఎంట్రీ పోస్టింగ్ వచ్చేటప్పుడు మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ లో అక్రూవల్స్ పోస్ట్ అనేది చేస్తాం అనమాట. FBS1. సో మనకి ట్యాక్స్ సంబంధించిన సో ఇన్వాయిస్ లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, పేమెంట్ లో ట్యాక్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం రెస్పెక్టివ్ GLs ద్వారా మనం రికన్సిలేషన్ చేసుకోవాలి. సో ట్యాక్స్ ఇన్పుట్ మనకి GSTకి సంబంధించిన ట్యాక్సెస్ GLs ఏముంటాయి చెప్పండి? GLs మనకి ఏముంటాయి? ఇన్పుట్ సంబంధించిన ట్యాక్స్ GLs ఏముంటాయి? సారీ, GSTకి సంబంధించిన ట్యాక్స్ GLs ఏముంటాయి? ఎవరు చెప్తారు? Input tax, input SGST, input CGST, input IGST. అదే అవుట్పుట్ అయితే అవుట్పుట్ CGST, అవుట్పుట్ SGST, అవుట్పుట్ IGST. ఇన్పుట్ దేని మీద పడుతుంది? పర్చేస్. ఇంట్రాస్టేట్ మనకి GST ఉంది, ఇంటర్స్టేట్ GST ఉంది. ఇంట్రాస్టేట్ అంటే విత్ ఇన్ ది స్టేట్ లోనే గూడ్స్ సేల్ చేస్తాయి. ఇంట్రా అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ చేస్తే ఏం పడుతుంది మనకి? IGST పడుతుంది. సో యాక్యురేట్ పోస్టింగ్. సో యాక్యురేట్ పోస్టింగ్ లో మనం యాక్యురేట్ పోస్టింగ్ అంటే ఇన్వాయిస్, పేమెంట్స్, అడ్జస్ట్మెంట్స్ యాక్యురేట్ గా పోస్ట్ అయిందా లేదా అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ, వన్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఓకేనా? సో కాబట్టి ఈ పాయింట్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ కూడా దేనికి ఇవన్నీ కూడా ఆడిట్ రెడీ చేసుకోవాలి. మళ్ళా మంత్ ఎండ్ ఇంటర్నల్ ఆడిట్స్ ఉంటాయి కంపెనీలో. ఏముంటాయి? ఇంటర్నల్ ఆడిట్స్. అలాగే ఎక్స్టర్నల్ ఆడిట్స్. ఇంటర్నల్ ఆడిట్స్ ఎవరు పర్ఫామ్ చేస్తారు, ఎక్స్టర్నల్ ఆడిట్స్ ఎవరు పర్ఫామ్ చేస్తారు? ఎక్స్టర్నల్ ఆడిట్ అంటే ఎవరు? చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ పర్ఫామ్ చేస్తారు. ఎక్స్టర్నల్ అంటే వాళ్ళు ఏంటి ఇయర్ ఎండింగ్ తర్వాత వస్తారు, వచ్చి మొత్తం కూడా బుక్స్ అథెంటికేషన్ చేసి ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ స్టేట్మెంట్ ఇస్తారు. సో అంటే ఏంటి? ఇంకా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు అని. అర్థమైందా? ఇంటర్నల్ ఆడిట్ అంటే మామూలుగా విత్ ఇన్ ది కంపెనీలోనే ఎవరైనా చేసుకోవచ్చు, కానీ దానికి కూడా మ్యాండేటరీ పెట్టారు. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, CS, కంపెనీ సెక్రటరీస్ ఇలా కూడా పెట్టారు. కాబట్టి ఇంటర్నల్ ఆడిట్ అంటే
మనం విత్ ఇన్ ది కంపెనీలోనే మనం చేసుకుంటాం, బయట వాళ్ళు చేయరు. ఓకే, కానీ ఎక్స్టర్నల్ ఆడిట్ అంటే చార్టెడ్ అకౌంటెంట్ మనకి ఫైనలైజ్ చేస్తాడు, దానికి ఒక స్టాంప్ కొడతాడు, ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆల్ స్టేట్మెంట్స్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూలో ఉన్నాయి, ఎటువంటి ఇష్యూస్ లేవు. అది ఎవరు చేస్తారు? ఎక్స్టర్నల్ ఆడిట్. కాబట్టి ఇది బేసిక్గా. సో ఏజింగ్ రిపోర్ట్స్, వెండర్ సమరీ, సో క్యాష్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రెడీ చేయాలండి. అర్థమైందా? సో రేపొద్దున్న మంత్ ఎండ్లో అకౌంట్స్ పేయబుల్స్లో మంత్ ఎండ్ ఏం అడుగుతారని చెప్పి ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ క్వశ్చన్ చెప్పాలి మీరు. దీనికోసం నేను ఈరోజు క్లాస్ చేసుకున్నాను. ఓకే, సో ఎలా మాట్లాడాలి అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాడు. సో ఫ్రాడ్స్ లాంటివి అకౌంట్ పేయబుల్లో ఎలా డిడక్ట్ చేస్తాం? సో హౌ డు యూ ప్రివెంట్ అండ్ డిడక్ట్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ ఇన్ అకౌంట్స్ పేయబుల్? పేయబుల్లోనే కదా ఫ్రాడ్ ఉండేది. ఇన్వాయిస్ టైంలో ఫ్రాడ్, పర్చేస్ చేసే కూడా ఫ్రాడ్ చేస్తాడు, పేమెంట్ దగ్గర కూడా ఫ్రాడ్స్ ఉంటాయి. 2 సార్లు డూప్లికేట్ పేమెంట్ చేసే ఫ్రాడ్. అది కంపెనీలో డూప్లికేట్ పేమెంట్ అనేది ఏంటిదంటే ఫ్రాడ్, చాలా పెద్ద ఫ్రాడ్. సో అలాంటప్పుడు ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ జరగకుండా చేయాలి అంటే ముందు సెక్యూరిటీ బాగుండాలి. నెక్స్ట్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ 3-వే మ్యాచింగ్ కండక్ట్ చేస్తే తెలిసిపోతుంది. ఓకే, ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేయాలి. తర్వాత సో ఎవరి కాళ్ళకి సీగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అంటే ఏంటి, మనం ఇన్వాయిస్ కోర్స్ చేస్తే మన క్యూసీ టీం పెట్టుకోవాలి, పేమెంట్ చేస్తే క్యూసీ టీం లేదా రికన్సిలేషన్ టీం పెట్టుకోవాలి. సో రికన్సిలేషన్ టీం పెట్టుకోకపోతే అన్ని ఫ్రాడ్ అవుతాయి. మొత్తం రికన్సిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కంపెనీలో. పోస్ట్ చేసినవన్నీ పేమెంట్ జరిగినాయండి, ఇంకా చేయాల్సినవి అంత, అదే రికన్సిలేషన్. అండ్ బ్యాంక్ దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది, సో ఇవన్నీ కూడా బ్యాంక్ నుంచి పోతే కాబట్టి బ్యాంక్ రికన్సిలేషన్ మస్ట్. పేమెంట్లు అంటే ఏంటి, బ్యాంక్తో రిలేటెడ్ అండి. సో బ్యాంక్ దగ్గరే ఎక్కువ ఇలాంటివి జరిగేవి ఉన్నాయి, ఫ్రాడ్లెంట్ చార్జెస్. కాబట్టి బ్యాంక్ రికన్సిలేషన్ మ్యాండేటరీ చేయాలి. అండ్ ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఆడిట్స్ చేసుకోవాలి, పేమెంట్ కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఇన్ టైంలో పేమెంట్స్ చేయటం. ఓకే, సో లార్జ్ వాల్యూమ్ ఆఫ్ పేమెంట్స్ ఇమీడియట్గా కాకుండా మనం దానికి ఒక పేమెంట్ ఇది పెట్టుకోవాలి, సైకిల్ పెట్టుకోవాలి. పేమెంట్ సైకిల్లోనే పేమెంట్స్ చేస్తారు జనరల్గా, అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు పేమెంట్స్ చేయరు. అలాగే వెండర్ వ్యాలిడేషన్ సెటప్ చేసుకోవాలి. ఏ వెండారు ఏంటి ఇవన్నీ కూడా ఎంప్లాయీకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పేమెంట్ చేస్తారు. ఇంకా డేటా అనేది సెక్యూరిటీ ఉండాలి, ఇందాక చెప్పా, డేటా లీకేజెస్ లాంటివి లేకుండా ఉండాలని. ఇవన్నీ కూడా చేయాలండి. సో ఇవన్నీ చేసి ఒక 4 పాయింట్లు చెప్తే చాలు, మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయినట్టే కరెక్ట్గా. సో అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టూల్స్ ఏం యూజ్ చేస్తారు జనరల్గా అంటే, మనం రియల్ టైంలో కొన్ని ఇంటర్ఫేస్లు ఉపయోగిస్తామండి. సో జనరల్గా ఏంటంటే P2Pకి 2 ఇక మనకి సపరేట్ రికన్సిలేషన్ టూల్స్ ఉన్నాయి, ఇక్కడ రాస్తా. సో P2P ప్రాసెస్ సంబంధించి ఇంటర్ఫేసెస్. సో ఇంటర్ఫేసెస్ ఏమున్నాయి, రియల్ టైంలో మీరు ఏ ఇంటర్ఫేస్ మీద పని చేస్తారు అనే నాలెడ్జ్ మీకు ఉండాలి. సో జనరల్గా నవ్వే డేస్ ఏంటంటే ఎస్ఏపి ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ ఎస్ఏపిలో చేస్తారు. ఇదే కాకుండా అదర్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి, న్యూజెన్, అలాగే అరీబా లేకపోతే ఎస్ఏపి అరీబా లేకపోతే విమ్, వెండర్ ఇన్వాయిస్ మేనేజ్మెంట్. ఇవేంటి థర్డ్ పార్టీ టూల్స్ అంటారు ఈ 3 కూడా. వీటిని ఏమంటారు, థర్డ్ పార్టీ టూల్స్ అంటారు ఈ 3. ఇవి ఎస్ఏపితో లింక్ అయి ఉంటాయి, ఇంటిగ్రేట్ అయి ఉంటాయి, కనెక్ట్ చేసి ఉంటాయి. ఓకే, సో ఎస్ఏపితో కనెక్ట్ చేసి ఉంటాయి ఇవన్నీ కూడా, ఎస్ఏపితో కనెక్టివిటీ చేసి ఉంటాయి. ఓకేనా? బ్లాక్ లైన్, క్యాడెన్సీ, కూపా దేనికి యూజ్ అవుతాయి సార్? క్యాడెన్స్, బ్లాక్ లైన్ అనేది ఓన్లీ ఫర్ జిఎల్స్. ఓకే, క్యాడెన్సీ జిఎల్. ఓకే, సో ఇవి కాంకర్ అంటే వెండర్ సంబంధించి పేమెంట్స్,
ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, పేమెంట్స్ ఇవన్నీ కాంకర్. ఓకే, ఇంకా చాలా ఉంటాయి, ఇవే కాదు, కంపెనీస్లో చాలా ఉంటాయి, ఎన్ని పేర్లు తెలియని కూడా ఉంటాయి. కొన్ని ఏంటంటే ఆ కంపెనీ మాత్రమే యూజ్ చేస్తారు, ఇది ఒక కంపెనీలో ఇది యూజ్ చేస్తే ఒక కంపెనీలో ఇంకో ఇది యూజ్ చేయొచ్చు, ఒక కంపెనీలో యూజ్ చేస్తే ఇంకో కంపెనీలో వేరే యూజ్ చేయొచ్చు. సో కాబట్టి మెయిన్ కొన్ని ఇంటర్ఫేసెస్ మీద పనిచేస్తామని చెప్పాలి. ఓకే, బ్లాక్ లైన్ ఒకటి, బ్లాక్ లైన్ అనేది దేనికైతే జీఎల్ సంబంధించి R2R, క్యాడెన్సీ R2R, జీఎల్ ఎంట్రీస్ ఒకే టైంలో మనం అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. సో కానీ ఇక్కడ మనకి P2Pకి అయినా ఇంటర్ఫేసెస్ సపరేట్గా ఉన్నాయంటే ఏం చెప్పాలి మీరు? అరీబా, విమ్, కాంకర్, వీటిలో కూడా పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. విమ్లో అరీబాలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు, ఇన్వాయిస్ క్రియేట్ చేస్తారు, అందులోనే మొత్తం A to Z కాంట్రాక్ట్, ఇన్వాయిస్, పేమెంట్, P2P మొత్తం అంతా అరీబాలో చేస్తారు రియల్ టైంలో. సో ఇది ఇందులోనూ చేయొచ్చు అండ్ ఇందులో కూడా చేస్తారు, రెండిట్లోనూ. ఒక క్లయింట్ ఉంటాడు, ఇప్పుడు జనరల్గా ఒక క్లయింట్కి 4-5 కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఒక కంపెనీ కోడ్ SAP సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేసి ఉంటాడు, ఒక కంపెనీకి SAP సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేయాల, సో అరీబా యూజ్ చేస్తున్నాడు. అప్పుడు ఇద్దరికి సంబంధించిన వరకు నువ్వు చేయాల్సిందే, 2 కంపెనీ కోడ్ వరకు నువ్వు చేయాల్సిందే. ఓకే, కంపెనీలో జాయిన్ అయితే. సో కాబట్టి నువ్వు SAPలోనూ పోస్ట్ చేస్తావు, అరీబాలోనూ పోస్ట్ చేస్తావు. సో అలాంటప్పుడు నీకు ఏంటి, ఈ పర్టికులర్ అపాక్ సంబంధించిన టీంతో మనం కాంటాక్ట్ అయ్యి వాళ్ళు అరీబాలో ఎలా పోస్ట్ చేస్తారు ఇన్వాయిస్, అరీబాలో PO ఎలా క్రియేట్ చేస్తారు, సో అరీబాలో మనకి POకిను SAP POకి డిఫరెన్స్ ఏంటి, అరీబాలో PO పోస్ట్ చేస్తే అది SAPలో స్టోర్ అవుతుంది. అర్థమైందా మీకు? అరీబాలో ఏది చేసినా అది SAPలో వచ్చి పడుతుంది డేటా. అంటే SAP టు అరీబా ఏం జరిగింది? ఇంటిగ్రేషన్ అంటే థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయండి రియల్ టైంలో ఏముంటాయి? థర్డ్ పార్టీ టూల్స్. ఈ థర్డ్ పార్టీ టూల్స్ని ఉపయోగించి అంటే మనకి వర్క్ చేస్తారనమాట. థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి రియల్ టైంలో. ఓకేనా? సో కాబట్టి మీకు ఇక్కడ న్యూజెన్, అరీబా, విమ్, కాంకర్ అంటే ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ అన్ని, రీంబర్స్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఎంప్లాయీ రీంబర్స్మెంట్ అంటే ఏంటి చెప్పండి ఒకళ్ళు? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్. సో ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ అంటే ఎంప్లాయీ అబ్రాడ్ వెళ్ళాలి, వాడికి ఖర్చు అవుతుంది, మరి కంపెనీయే బేర్ చేస్తుంది. ఎంప్లాయీ ఫుడ్ ఉంది, ఒక్కోసారి సండే సాటర్డే రమ్మంటారు, సండే సాటర్డే ఆఫీస్కి వెళ్ళాలా మనం, అవసరం లేదు కానీ రమ్మంటారు. మన దానికి మన డబ్బులు పెట్టుకొని మన క్యాబ్ పెట్టుకొని వస్తాం, అవునా కదా? వాడికి జనరల్గా ఆ రోజు మనం క్యాబ్ పెట్టుకొని వస్తాం, క్యాబ్లో వస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఒక బిర్యానీ ఏదో ఒకటి తినాలి, మనం తింటాం. తినిన తర్వాత మరి కాఫీలు, టీలు అవి అవుతాయి ఖర్చులు, అవునా కదా? సో మరి నైట్ మరి అక్కడ స్లీపింగ్ చేయాలి, ఆ లొకేషన్ రిమోట్ లొకేషన్, బయట హోటల్లో బస్ చేయాల్సి వస్తుంది, స్టే చేయాల్సి వస్తుంది. మరి హోటల్లో స్టే చేయాలంటే మళ్ళీ దానికి డబ్బులు అవుతాయి, ఫుడ్కి డబ్బులు అవుతుంది, కార్కి వాటికి డబ్బులు అయింది. అవన్నీ రిసీప్ట్లు తీసుకోవాలి. రిసీప్ట్లు చేసుకొని కంపెనీలో మనం షోకేస్ చేసుకుంటే ఏమవుతుంది? రీయింబర్స్మెంట్ వస్తుంది. అర్థమైందా? సో న్యూజెన్, అరీబా, విమ్, కాంకర్ ఇవన్నీ కూడా మనకి P2P ఇంటర్ఫేసెస్ అంటారండి. ఓకేనా? సో ఇవి P2P ఇంటర్ఫేసెస్. సో కాబట్టి మీరు ఇవి జనరల్గా న్యూజెన్ అనేది ఇన్వాయిస్ ప్రాసెసింగ్కి యూజ్ చేస్తారు, వెండార్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్. ఒకేసారి బల్క్లో ఒక 1000 ఇన్వాయిస్లు పోస్ట్ చేయాలి SAPలో. సో ఒకేసారి బల్క్లో 1000 ఇన్వాయిస్లు ఎక్సెల్ షీట్లో వేసుకుంటారు, టెంప్లెట్లో అప్లోడ్ కొడతారు న్యూజెన్ సిస్టంలో, అవి వచ్చి SAPలో పడుతుంది. అంతేగాని పెద్దగా మీరోలోకి వెళ్ళి FB60లోకి వెళ్ళి పోస్ట్ చేయడాలు ఉండవు. ఒకేసారి ఎక్సెల్ షీట్ టెంప్లెట్ ఉంటుంది, ఒక టెంప్లెట్ ఉంటుంది, ఆ టెంప్లెట్లో వేసుకుంటారు, డేటా అంతా వ్యాలిడేట్ చేస్తారు, డేటా వ్యాలిడేట్ చేసి డైరెక్ట్గా ఈ న్యూజెన్లో అప్లోడ్ కొడతారు, డైరెక్ట్ వచ్చి SAPలో పడుతుంది. సో అట్లా ఉంటుంది రియల్ టైంలో. అర్థమైందా? సో కాబట్టి రియల్ టైం ప్రాసెస్లో కంపెనీలో జాయిన్ అయితే మీకు తెలుస్తుంది ఏంటంటే. సో అరీబా అంటే ఎంటైర్ P2P పర్చేజ్ ఆర్డర్లు, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ మొత్తం అంతా కూడా ఎంటైర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులోనే చేస్తారు. సో MM మోడల్ అరీబాతో రీప్లేస్మెంట్ అవుతుంది అని చెప్పాను. SAP అరీబాని SAP కూడా కొనుక్కున్నాడు, అందుకే దానికి SAP అరీబా అని పేరు పెట్టారు. సో వెండార్ ఇన్వాయిస్ మేనేజ్మెంట్, న్యూజెన్ కొన్ని కంపెనీలో న్యూజెన్ ఉంటుంది, కొన్ని కంపెనీలో విమ్ ఉంటుంది.
అర్థమైందా? కొన్ని కంపెనీలో ఏముంటాయి, వీటిలన్నింటిని ఏమంటాం మనం? ఇంటర్ఫేసెస్ అంటారు. ఏమంటారండి? ఇంటర్ఫేసెస్ లో ఎందుకు సార్ ఎస్ఏపి ఉందిగా, ఎస్ఏపిలో చేసుకోవచ్చు కదా, ఇంటర్ఫేసెస్ ఎందుకు సార్ మనకి అంటే, మనకి బల్క్ లో వర్క్ చేయాలి, తొందరగా సింప్లిఫై. ఎస్ఏపి అనేది చాలా పెద్ద బిగ్ ఈఆర్పి, అన్నీ ఉంటాయి అందులో. ఇదేంటి స్పెసిఫిక్ ఏరియాస్, P2P ఒక స్పెసిఫిక్ ఏరియా అంతే. ఎస్ఏపిలో P2P అనేది చాలా సింపుల్. ఓకే, సో ఎస్ఏపిలో R2R ఉంది, P2P ఉంది, ఓటీసీ ఉంది, మనకి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఉంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంది, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉంది, ఈఆర్పి ఉంది, అన్ని కలిపితేనే ఎస్ఏపి రిపోర్టింగ్. ఎస్ఏపి దేనికి? రిపోర్టింగ్. మరి ఇది దేనికి? ఇది ఇక్కడ ఇది కూడా ఎస్ఏపి ఈఆర్పి అంటేనే టోటల్ రిపోర్టింగ్ కింద లెక్క. ఇది చాలా స్మాల్ పార్ట్. ఇది P2P అనేది చిన్న పార్ట్, ఓటీసీ అనేది చిన్న పార్ట్, R2R అనేది చిన్న పార్ట్. ఈ పార్ట్లకి ఏంటి, దేనికి దానికి ఇంటర్ఫేసెస్ ఉన్నాయి ఎస్ఏపి, దేనికి దానికి సపరేట్గా ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఇవన్నీ దేనితో లింక్ అయి ఉంటాయి? ఇంటిగ్రేట్ అయి ఉంటాయి, ఎస్ఏపితో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. నువ్వు పర్చేజ్ ఆర్డర్ అదీపాలో క్రియేట్ చేసావు అనుకో, అది వచ్చి దేంట్లో పడుతుంది? ఎస్ఏపిలో పడుతుంది. నువ్వు ఇన్వాయిస్ న్యూజన్లో పోస్ట్ చేసావు అది వచ్చి ఎక్కడ పడుతుంది? ఎస్ఏపి నుంచి. మరి ఫైనల్గా రిపోర్టింగ్ దేంట్లో ఇస్తున్నావు? ఎస్ఏపి. సో ఎస్ఏపి అనేది రిపోర్టింగ్. మిగతావన్నీ థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి. మరి ఒక డౌట్ రావచ్చు సార్, మరి అలాగే సేల్స్ ఫోర్స్ అని ఒకటి ఉందండి, ఓటీసీలో చెప్పుకుంటాం. సేల్స్ ఫోర్స్ అంటే కంప్లీట్ కస్టమర్ సంబంధించిన అంత డేటా అంతా కూడా సేల్స్ ఫోర్స్లో ఉంటుంది. ఇప్పుడు మరి ఈ సేల్స్ ఫోర్స్లో ఉంది కదా, ఈ సేల్స్ ఫోర్స్ అనేది మరి సరిపోతుంది కదా ఎస్ఏపి ఎందుకు సార్ అంటే, ఫ్లెక్సిబిలిటీ. ఈ టూల్స్ అన్ని కూడా దేనికి మనకి? ఫ్లెక్సిబిలిటీ. చాలా సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, పర్చేజ్ ఆర్డర్ ఎన్ని ఎస్ఏపిలో క్రియేట్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి, దీంట్లో పెద్ద ఎర్రర్స్ రావు. సో ఎర్రర్ ఫ్రీ అన్నమాట, సింప్లిసిటీ కోసం. సో కాబట్టి మీకు సాఫ్ట్వేర్లు ఏంటి అనేది అర్థమైంది కదా. సో ఇక్కడ మీకు ఈ సాఫ్ట్వేర్ల గురించి చార్ట్లో నేను పెడుతున్నాను. రేపొద్దున్న ఎవరైనా మిమ్మల్ని అడిగితే సో వీటి మీద కూడా పని చేశానని చెప్పాలి. ఓకే, సో కవిత మేడం వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. సో ఇదేండి. సో కాబట్టి ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు చదివితే ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలుగుతారు. సో డిస్క్రైబ్ ద సిచ్యువేషన్ వేర్ యూ హ్యాండిల్ కాంప్లెక్స్ అండ్ అర్జెంట్ పేమెంట్ రిక్వెస్ట్. సో జనరల్గా ఏంటంటే కాంప్లెక్సిటీ ఎప్పుడు వస్తుంది? జనరల్గా మన దగ్గర సఫిషియంట్ బడ్జెట్ లేనప్పుడు. పేమెంట్ చేయాలంటే మన దగ్గర ఏముండాలండి? సఫిషియంట్ బడ్జెట్ ఉండాలి. అండ్ వెండార్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ క్రాస్ అయిపోయినాయి, ఓవర్ డ్యూ అయిపోయింది. ఇప్పుడు వాడు ఏమంటాడు, నాకు పేమెంట్ చేస్తావా లేదని మెడబట్టుకుంటాడు. సో అలాంటివన్నీ కూడా ఏం సిచ్యువేషన్స్? ఇవి కూడా కాంప్లెక్స్ సిచ్యువేషన్స్. ఇలాంటివి మనం రాకుండా హ్యాండిల్ చేయాలి అంటే ఫస్ట్ వెండార్ ఏజింగ్ చూడాలి, రిపోర్ట్ చూసి వెండార్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. సో అందులో ప్రయారిటీ అంటే ముందు కట్టాల్సిన వెండార్ ఎవరు, తర్వాత కట్టాల్సిన వెండార్ ఎవరు, తర్వాత కట్టాల్సింది ఎవరు. అంతేగాని సో ముగ్గురిని ఒకేసారి కట్టలేం. మన దగ్గర బడ్జెట్ కూడా చూసుకోవాలి. బడ్జెట్ మళ్ళీ ఈ రోజు ఉన్న బడ్జెట్ మళ్ళీ రేపొద్దున కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది బడ్జెట్, డబ్బులు వచ్చాయి ఉంటాయి కాబట్టి కాంప్లెక్సిటీ ఎక్కడ ఉందో అది ముందు ఫైండ్ అవుట్ చేయాలి. ఎవడైతే క్రిటికల్ వెండార్ ఉన్నాడో వాడిని ఫైండ్ అవుట్ చేసి వాడు అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ ఓవర్ డ్యూ అవ్వకముందే వాడిని పేమెంట్ చేయాలి. అంటే ఏజింగ్ రిపోర్ట్ తీసుకోవాలి, వెండార్ ఏజింగ్ రిపోర్ట్ తీసుకోవాలి, వెండార్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. 30 డేస్లో డ్యూ అయ్యాయన్ని, 60 డేస్లో డ్యూ అయ్యాన్ని, 90 డేస్లో డ్యూ అయ్యేప్పుడు ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని ఏజింగ్ రిపోర్ట్ ప్రకారం మనం సో పేమెంట్ సైకిల్లో మనం ఏం చేయాలండి? పేమెంట్ చేయాలి. పేమెంట్ సైకిల్ ప్రతి కంపెనీలోనూ పేమెంట్ సైకిల్ ఉంటాయి. వీక్లీ పేమెంట్స్, 15 డేస్ ఒకసారి, నెలకు ఒకసారి, క్వార్టర్లీ పేమెంట్స్ ఇలా ఉంటాయి. సో పేమెంట్ సైకిల్ ఏజింగ్ రిపోర్ట్ రావడానికి ఏమైనా టీ కోడ్ ఉంటుందా సార్? టీ కోడ్ ఉంది, బట్ మీకు ఆ టీ కోడ్ గుర్తుపెట్టుకోవడం అనవసరం అని చెప్పట్లేదు. ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఓకే. సో S/4HANAలో చూపిస్తున్న ECC S/4HANA 1-2 కూడా ఏం డిఫరెన్స్ ఏమన్నారు టీ కోడ్స్ అయ్యి. సో అకౌంటింగ్ మనం దేంట్లో ఉన్నామండి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ పేయబుల్లో ఉన్నాం. ఓకే, సో అకౌంట్స్ పేయబుల్లో మనకి సో రిపోర్టింగ్ అర్జెంట్ అవి ఉన్నాయి. సో పీరియాడిక్ రిపోర్టింగ్, పేమెంట్స్,
1 minute. ఇక్కడ మనకి ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ అని ఉంటుందండి, ఇందులో ఉంటుంది. సో ఇందులో ఉంటాయి మొత్తం వెండర్ బ్యాలెన్సెస్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోలేరని చెప్పి ఇది చెప్పట్లేదు. ఓకే, ఇది మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సిస్టమ్. ఇలా ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మనం వెండర్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవచ్చు. మీ కంపెనీ కోడ్ ఏదో ఒకటి ఇచ్చి, మీ కంపెనీ కోడ్ ఉంటుంది కదా, ఏదైనా కంపెనీ కోడ్ మీద చెకప్ ఉంటుంది. సో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి వెండర్ బ్యాలెన్సెస్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ వెండర్ నేను 2023 తీసుకున్నాను, 24 తీసుకున్నాను, 2023 తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి వెండర్ సంబంధించిన బ్యాలెన్స్ ఎంత, ఈ వెండర్కి జిందాల్ స్టీల్ లిమిటెడ్కి. సో ఈ వెండర్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ రిపోర్ట్స్ అంటాం, ఇక్కడే ఉంటుంది వేజింగ్ రిపోర్ట్ అని. వెండర్ డ్యూ డేట్ అనాలిసిస్ ఫర్ ఓపెన్ ఐటమ్. వెండర్ డ్యూ డేట్స్ ఏంటి, సప్లయర్ కంపెనీ కోడ్ ఇస్తే చాలు, దీన్ని బట్టి డ్యూ డేట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. కంపెనీ కోడ్ లేదంటే వేరే కంపెనీ కోడ్ తీసుకుంటాం. సో దీన్ని బట్టి మనకి డ్యూ డేస్ అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. 30 రోజుల్లో ఏం డ్యూ అవుతుంది, నెట్ డ్యూ అవుతుంది, 31 డేస్ తర్వాత ఏమవుతుంది అంటే ఇలా మనం డ్యూ అనాలిసిస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, జస్ట్ టీ కోడ్ అంతే. ఎస్ఐపిలో ఈ టీ కోడ్ మీరు గుర్తుపెట్టుకోలేము. దీన్ని ఏజింగ్ రిపోర్ట్ అంటాం, అర్థమైందా? ఓకే, ఇవన్నీ వేజింగ్ రిపోర్ట్స్. మనకి మాస్టర్ డేటా కావాలనుకో, వెండర్ సంబంధించిన లిస్ట్ కావాలనుకో, దీని మీద క్లిక్ చేసి నీ కంపెనీ కోడ్ ఇస్తే ఈ కంపెనీ కోడ్లో నువ్వు ఎన్ని క్రియేట్ చేస్తావో అన్ని వెండర్, ఈ కంపెనీ కోడ్లో ఒకే వెండర్ క్రియేట్ చేస్తావు. సో అనే ఒకే వెండర్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి. ఈ వెండర్, సో ఎవడు ఈ వెండర్, ఒకటి చానియస్కి ఈ వెండర్ టెస్ట్ వెండర్. సో ఇలా మనకి ఈ రిపోర్ట్స్ ఉంటాయి మనకి. సో ఇవన్నీ కూడా రిపోర్ట్స్, జస్ట్ టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయటమే, అర్థమైందా? ఎస్ఐపిలో ఇది. సో వాట్ ఇన్ఫ్లుయెన్స్ యూ టు అప్లై అకౌంట్ పేయబుల్ పొజిషన్? సో అకౌంట్స్ పేయబుల్ పొజిషన్కి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? సింపుల్ క్వశ్చన్. వాట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏ ఫ్యాక్టర్స్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అకౌంట్స్ పేయబుల్లో జాబ్ కొట్టడానికి? ఏ ఫ్యాక్టర్స్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అని అడుగుతారు, చెప్పాలి. ఎందుకు జాయిన్ అయ్యావు అకౌంట్స్ పేయబుల్లో? ఊరికే జాయిన్ అవుతామా అకౌంట్స్ పేయబుల్లో? ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, ఎవరు చెప్తారు దానికి? చెప్పండి. చెప్పాలండి. సో ఏమేమి ఫ్యాక్టర్స్ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? చెప్పాలి. ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అకౌంట్స్ పేయబుల్లో జాయిన్ అవ్వాలి అనుకోండి. సో ఏ ఫ్యాక్టర్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి జాయిన్ అవ్వాలి? నువ్వు జాయిన్ అవ్వాలంటే కాంట్రాక్ట్ సబ్జెక్ట్ కాదు, నువ్వు అకౌంట్స్ పేయబుల్లో జాయిన్ అవ్వడానికి ఏ ఫ్యాక్టర్స్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఇలా అడుగుతాడు క్వశ్చన్. పేమెంట్స్ ఎలా చేయాలి? Interested to do payments, to settled in finance background, ఎలా చేయాలన్నది కాదు, మీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఎందుకు to ఇంట్రెస్ట్ settle our career ఎక్స్పీరియన్స్ ఈజ్ in రిలవెంట్. finance background. My experience and qualification is relevant to accounts payable. That is the reason I am very much interested. I have 4+ years of experience in only accounts payable. So I have good command over the accounts payable process. That's the reason I prefer. That's it kada. Simple question abba. రేపొద్దున ఇదే క్వశ్చన్ అడుగుతాను నేను, ప్రెషర్గా వెళ్తాను. సో ఏదైనా సరే ఒక పేమెంట్ చేయాలంటే ఫస్ట్ ఇన్వాయిస్ కానీ అప్రూవల్స్ కానీ
ఇవన్నీ లేకుండా పేమెంట్ జరగదండి. రియల్ టైం ప్రాసెస్ అది. ఓకే, పేమెంట్ చేయాలంటేనే రియల్ టైం ప్రాసెస్ అది. సో ఇన్వాయిస్ షుడ్ బి అప్రూవ్డ్. ఓకే, అండ్ పేమెంట్ షుడ్ బి అప్రూవ్డ్. తెలిసిన వర్క్ ఫ్లో ఉంటుంది ప్రతి దానికి కూడా. క్యూసీ టీమ్ ఉంటుంది. క్యూసీ అంటే ఏంటంటే చెప్పండి, వాట్ ఈస్ మీన్ బై క్యూసీ? క్వాలిటీ చెకింగ్. క్వాలిటీ చెకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వెండార్ అన్నాడు, వెండార్కి పేమెంట్ డెడ్ లైన్ ఉంది. పేమెంట్ డెడ్ లైన్ లోపల పేమెంట్ చేయాలి, మన దగ్గర ఫండ్స్ లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నా నాకు ఫీజు కట్టాలి, మీ దగ్గర ఫండ్స్ లేవు, ఏం చేస్తారండి? వెండార్తో నెగోషియేట్ చేసుకుంటారు, రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. ఓకే, వెండార్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? పేమెంట్స్ మనం ఇన్ టైంలో చేయలేనప్పుడు మనకి అట్లీస్ట్ మనకు ఉపయోగపడతాయి. ఓకే, సో మనకి వాళ్ళు ఉపయోగపడతారు. సో కాబట్టి వెండార్ రిలేషన్షిప్ అనేది ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ వర్డ్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. వెండార్ రిలేషన్షిప్ అండ్ ఇంకోటి ఏంటండి? వెండార్ నెగోషియేషన్. అర్థమైందా? సో ప్రోయాక్టివ్గా ఉండాలి. అకౌంట్స్ పేయబుల్లో ఉంటున్నామంటే ఊరికే కళ్ళు మూసుకొని పేమెంట్లు చేస్తానంటే కుదరదు. నువ్వు పేమెంట్ చేస్తే ఒక్కోసారి అది 300 బదులు 3 లక్షలు కొట్టావనుకో, 3 సున్నాలు ఎక్స్ట్రా వేసామనుకో, సిఎఫ్ఓ దగ్గర నుంచి కాల్స్ వస్తాయి డైరెక్ట్గా. మీ మేనేజర్ నిన్ను ఉతికి ఆరేస్తాడు. అర్థమైందా? సో పేమెంట్ల దగ్గర చాలా ప్రోయాక్టివ్గా ఉండాలి. అంతేగాని ఎవడో డబ్బులు నాకెందుకు అని చెప్పి పేమెంట్ చేసామనుకో, కంపెనీ డబ్బులు ఒక్కోసారి జైల్లో కూడా పెడతారు, తేడాలు వస్తాయి. అలా పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ కింద కన్సిడర్ అవుతుంది. పేమెంట్స్ దగ్గర అకౌంట్స్ పేయబుల్ వెరీ వెరీ సెన్సిటివ్. ఇన్వాయిస్ తప్పు చేయి, నో ప్రాబ్లం. రికన్సిలేషన్ తప్పు చేయి, ఎవడో పట్టించుకోడు. కానీ పేమెంట్ల దగ్గర తప్పు చేయకూడదు. అర్థమైందా? వెరీ ఫోకస్డ్, వెరీ ప్రోయాక్టివ్గా ఉండాలి. అండ్ ఎఫిషియంట్ ఇన్ ప్రాసెసింగ్ ఇన్వాయిసెస్, అప్టైనింగ్ నెసెసరీ అప్రూవల్స్. నీకు నచ్చినట్టుగా నువ్వే ఇన్వాయిస్ పోస్ట్ చేసి నువ్వే పేమెంట్ చేసినట్టు ఎస్ఏపీ కాదు ఇది. ఎస్ఏపీలో ఇన్వాయిస్ పోస్ట్ చేసి పేమెంట్ చేసినంత సింపుల్ కాదు. రియల్ టైంలో ఇన్వాయిస్ ప్రాసెస్ చేస్తే దానికి ఒక వర్క్ ఫ్లో ఉంటుంది. ఆ వర్క్ ఫ్లో ప్రకారం ఈచ్ మేనేజర్ అప్రూవ్ చేయాలి, టీమ్ లీడ్ అప్రూవ్ చేయాలి, సీనియర్ మేనేజర్ అప్రూవ్ చేయాలి, ఆ తర్వాత ట్యాక్స్ టీమ్ అప్రూవ్ చేయాలి. అప్పుడు అది ఇన్వాయిస్ అవుతుంది. అప్పుడు రిలీజ్ ఫర్ పేమెంట్. పేమెంట్ దగ్గర చేసేటప్పుడు కూడా మీ మేనేజర్ దాన్ని అబ్జర్వ్ చేస్తాడు. నువ్వు పేమెంట్ వర్క్ ఫ్లో ఉంటుంది. ఓకే, సో నీకు ఆథరైజేషన్ ఉంటుంది, ఆ లిమిట్ ఉంటుంది, ఫండ్స్ చెక్ చేసుకోవాలి, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి, వెండార్ ఏజెంట్ రిపోర్ట్ ఫుల్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే. ఓకేనా? అర్థమైంది కదా ప్రాసెస్? ఎవడో అడగడు వై డిడ్ యూ ప్రెజర్ ఇవన్నీ పర్సూ కెరియర్ ఇన్ అకౌంటింగ్, ఎవరు అడగలేదు. సిల్లీ క్వశ్చన్స్. పిఓ నాన్ పిఓ ఇన్వాయిస్. ఓకే, నాన్ పిఓ ఇన్వాయిస్ అనేది అన్ప్లాన్డ్. సో పిఓ ఇన్వాయిస్ అనేది జస్ట్ లైక్ ప్లాన్డ్. సో నాన్ పిఓ ఇన్వాయిస్ జనరల్గా అన్ప్లాన్డ్ ఇన్వాయిస్ అనమాట. అన్ప్లాన్డ్. సో ఇవి ఏంటంటే జనరేటెడ్ వితౌట్ ఎనీ ప్రయర్ పర్చేజ్ ఆర్డర్ లేకుండా. సో ఇవి రెడీ అవుతాయి. మనం ఆల్రెడీ నాన్ పిఓఏ చేసుకున్నాం. సో FB60లో చేసిన ఇవన్నీ కూడా నాన్ పిఓ. యాడ్ హాక్స్ రిక్వెస్ట్లు ఇవన్నీ కూడా. ఓకే, అదే పిఓ అయితే పక్కా కాంట్రాక్ట్, తర్వాత ఏంటిది పర్చేజ్ రిక్వెజిషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ ఇవన్నీ ఉంటాయి. బట్ నాన్ పిఓ ఇన్వాయిసెస్ ఏంటంటే అర్జెంట్గా లేదా అన్ప్లాన్డ్గా ఉన్నప్పుడు రిక్వైర్మెంట్స్ అనమాట. సో నాన్ పిఓ ఇన్వాయిసెస్ మే అరైజ్ సిచ్యువేషన్ వేర్ దేర్ ఈస్ అన్ అర్జెంట్ నీడ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ద కంపెనీ, స్టాండింగ్ అగ్రిమెంట్ విత్ ద సప్లయర్ అండ్ ద ఫార్మేట్ పిఓ ఇస్ నాట్ రిక్వైర్డ్ రొటీన్ ట్రాన్సాక్షన్. ఈ నాన్ పిఓ ఇన్వాయిస్కి మనకి ఎటువంటి పిఓ అవసరం లేదు. అర్థమైందా? నాన్ పిఓ ఇన్వాయిస్కి ఎటువంటి పిఓ అవసరం లేదు. ఇది అర్జెంట్ రిక్వైర్మెంట్స్ కోసం లేకపోతే అన్ప్లాన్డ్ ఇన్వాయిసెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిఫరింగ్, జనరల్గా పిఓ అయితే సో పిఓ నెంబర్ని మనం రిఫర్ చేసుకుంటాం. పిఓ నెంబర్ బట్టి అది ఏం క్రియేట్ చేసి తెలుసుకుంటాం. కానీ నాన్ పిఓ ఇన్వాయిస్కి అయితే మాత్రం రిఫరెన్స్ నెంబర్, కాంట్రాక్ట్ నెంబర్, డిస్క్రిప్షన్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్, ఈ బేస్ మీద మనం నాన్ పిఓ ఇన్వాయిస్ అనేది కన్సిడర్ చేస్తామన్నమాట. సో నాన్ పిఓ ఐటమ్స్ అనేవి లో వాల్యూ ఆఫ్ ఐటమ్స్, వన్ టైం పర్చేజెస్, ఇవి జనరల్గా నాన్ పిఓ ఇన్వాయిస్కి వస్తాయి అన్నమాట. సో ఇవి చదవండి ఒకసారి. నాన్ పిఓ ఇన్వాయిస్ గురించి ఒకసారి చదవండి. రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్తే ఇదే అడుగుతాడు క్వశ్చన్. పిఓ ఇన్వాయిస్ అంటే మీ అందరికీ తెలుసు, నాన్ పిఓ ఇన్వాయిస్ అంటే చదవండి ఒకసారి, కన్ఫర్మ్ క్వశ్చన్.
చదవండి ఒకసారి. ఒక నిమిషం నేను పెద్ద చేస్తాను. చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. చదవండి. నాన్ పిఓ ఇన్వాయిస్ అంటే చదువు. ఎవరైనా ఆఫ్లైన్లో మేడం చదవండి ఒకళ్ళు. A non-PO invoice, also known as a direct or unplanned invoice, is generated without any prior purchase order. It occurs when goods or services are procured on an ad hoc or emergency basis, bypassing the traditional PO process. Okay. Next, non-PO invoices may arise in situations where there is an urgent need for goods or services, or when the company has a standing agreement with the supplier and a formal PO is not required for routine transactions. Okay. Next, so కాబట్టి ఇక్కడ అర్థమైపోయింది. Next. Instead of referencing a PO number, a non-PO invoice may contain alternative references such as contract number or a description of the goods or services provided. Okay. సూపర్ అండి. సో ఇది మనకి రేపొద్దున ఇంటర్వ్యూలో దిగిపోద్ది క్వశ్చన్. ఓకే, నువ్వు ఎప్పుడైనా వెండర్ సంబంధించి నువ్వు జాబ్కి వెళ్ళావు అంటే ఈ క్వశ్చన్ దిగిపోద్ది. ఈ క్వశ్చన్ రాకపోతే నన్ను అడగండి. ఓకే, ఈ క్వశ్చన్ రాకపోతే నన్ను అడగండి. కన్ఫర్మ్ క్వశ్చన్. పని కట్టుకొని నేను 3 క్లాసులు, దీనికి 2 క్లాసులు పని కట్టుకొని చెప్పడానికి రీజన్ అయితే 3 క్లాసులు. అదే ఇవన్నీ వేరే విధంగా వస్తుంది. దీంట్లోనే చూడండి. సో ఇది కన్ఫామ్గా ఇది ఇంటర్వ్యూలో దిగిపోయే క్వశ్చన్. అర్థమైందా? సో హెచ్ఆర్ క్వశ్చన్స్ సపరేట్గా చెప్పుకుంటాంలేండి. మనం 10 క్వశ్చన్లు చెప్పుకుంటాం హెచ్ఆర్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ మీరు చదువుకుంటే 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినా, నేను ఇచ్చిన మెటీరియల్ మొన్న చెప్పింది మొన్నటి నుంచి 3 రోజులు చెప్తుంది, 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళతో ఈక్వల్గా మాట్లాడకపోతే నన్ను అడగండి. ఓకే, సో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినా మీరు P2Pలో జాబ్ కొట్టేలాగా మేము డిజైన్ చేసాం. వెళ్ళి చెక్ చేసుకోండి. సో నేను చెప్పిన క్వశ్చన్స్, నేను చెప్పిన SAPలో మీరు 10 ఏళ్ళు పెట్టుకున్న P2P మేనేజర్ కింద మేనేజర్ చేసిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. జనరల్ మేనేజర్స్గా చేసిన వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చాం కంపెనీస్లో SAPలో. సో నాకు వాళ్ళని అడుగుతూ ఉంటాం, వాళ్ళు ఎక్కడెక్కడ దుబాయ్లోనే ఎక్కడ ఉంటారు. ప్రాసెస్ చెప్తే సేమ్ ప్రాసెస్. 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న ఈ క్వశ్చన్సే ఉంటాయి. 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా ఈ క్వశ్చన్సే ఉంటాయి. సో మీరు ఎన్ని ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా నేను ఇచ్చిన మెటీరియల్కి అందులోనే సమాధానం దొరుకుతుంది. ఇంతకు మించిన సీన్ లేదు. ఓకేనా? ఎండ్ యూజర్కి ఇంతకు మించిన సీన్ లేదు. కాబట్టి సో మీరు P2P కోర్స్ నేర్చుకొని ఇంకా వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ రేపు మనకి రికన్సిలేషన్ ఉంది. అది వినేసేసి ఇంకా జాబ్కి వెళ్ళిపోవచ్చు. మీరు అర్థమైందా? అవి వినేసి మీరు జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి ఏమైనా చిన్న పాయింట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో కవర్ చేస్తాం. కొన్ని R2Rలో ఇక్కడ P2Pలో తగిలినాయి, అవునా కదా? సో R2R అంటే ఇంక్లూడింగ్ జిఎల్తో అన్ని మాడ్యూల్ లింక్ అయ్యాయి. P2P, OTC అన్నికి. ఇప్పుడు క్రెడిట్ సేల్స్ అన్నది R2Rలో కూడా వస్తుంది. క్రెడిట్ సేల్స్ అన్నది ఎందుకు? కస్టమర్ అకౌంట్ R2 సేల్స్. కస్టమర్ అంటే మళ్ళీ SD మాడ్యూల్. సేల్స్ అంటే జిఎల్ అంటే కస్టమర్ ఈజ్ నాట్ ఏ జిఎల్. ఓకే, కస్టమరే కదా. సో జిఎల్ అంటే మళ్ళీ ఇక R2R. వెండర్ అంటే P2P. కస్టమర్ అంటే OTC. ఓకేనా? సో ఇది. సో నెక్స్ట్ 2 క్లాసెస్ వినేసి నెక్స్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అవి చెప్తాను. అవి వినేసి మీరు ఇంకా జాబ్స్కి వెళ్ళిపోవచ్చేయండి. ఇంకా ఓకే, టైం వేస్ట్ చేసుకోవద్దు. రైట్, థ్యాంక్ యూ.